చేతులతో హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచుకుని తెలుసుకున్నాక దేవుని సన్నిధిలో కూర్చొని జీవితాన్ని నేను అందరికీ అనుగ్రహించి ఉన్నాను. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఒకటి గుర్తించాలి ఏంటంటే నిజము మనమైనని ఆరాధించగలుగుతున్నాం. దేవుని ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని మనకేం చూపిస్తుంది. కాబట్టి దేవుని ఆరాధించాలి కనుక ఆత్మబలం కావచ్చు. మనంతటా మనం ఆయన ఆరాధించలేము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడతామో, పరిశుద్ధాత్మని వేడుకుంటామో, ఆయన మనకు తోడ్పడి మనకు ప్రభువులో ఎట్టి రీతిగా ఆనందించాలో ఆయన మనని ఆనందింపజేసే దేవుడు అయిపోతున్నాం. మన దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఒకటి వితౌట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ వర్షిప్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ యూ కెనాట్ వర్షిప్ ద లివింగ్ గాడ్. తండ్రిని ఆరాధించలేని వాడు వ్యవసాయ స్థితితో కుమారుని కూడా నువ్వు ఆరాధించలేని స్థితిలోకి ఉండిపోతావు. అందుకనే పరిశుద్ధాత్మని, అందుకనే ప్రభు అంటుంటాడు కదా, నేను వెళ్ళటం మంచిది, నా నామంలో తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్తను మీ యొక్క పంపిస్తాను, పరిశుద్ధాత్మని మీ యొక్కకు పంపిస్తాను. ఆయన నేను తెలియపరిచిన సంగతులు మాత్రమే మీకు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడంటే ప్రభువులో ఎట్లా ఆనందించాలో మనం నేర్పిస్తాం. ప్రభుతో మనం ఎట్టి రీతిగా నడుచుకోవాలో మనం నేర్పిస్తాం. ఈ పరిశుద్ధాత్మ సావాసం లేకుండా మనం ప్రభు మార్గంలో మనము నడుచుకోలేని వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మని మన కొరకు ఆయన పంపి ఉంటుండగా ఆ పరిశుద్ధాత్మని మనము ఆధారం చేసుకొని విశ్వాసంలో ముందుకు కొనసాగే వారుగా మనము నడిపింపబడే వారిగా ఉండాలి అని దేవుడు మనం ఆశిస్తున్నాడు. వాట్ ఈస్ ఫెయిత్? ఈరోజు ఫెయిత్ అందరికీ విశ్వాసం ఉన్నది కదా. ఈరోజు సంఘంలో వచ్చి కూర్చున్న వాళ్ళందరూ ఎవరు చెప్పాలి? విశ్వాసులు అని పిలవడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలా అంటున్నాడు. అది కూడా మనం లేకపోతే మందిరానికి వచ్చి విశ్వాసం పిలవడితే నిజంగా విశ్వాసం లేకపోతాం. అమ్మ ఎప్పుడు విశ్వాసం అవుతాము? విశ్వాసులు అంటే ఎవరు చెప్పాలి? వాట్ ఈస్ ఫెయిత్? Belief and trust in God, knowing that God is real even though we cannot see Him. ఆయన మనం చూడలేము కానీ ఆయన మనం నమ్ముచున్నాము. అందుకనే తోమాతో కూడా ప్రభు దర్శించినప్పుడు, తోమాని ఆయన కలిసినప్పుడు ఆ గదిలో శిష్యుల మధ్యలో అంటూ ఉంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే నమ్మిలో. కాబట్టి God has blessed us because we did not see Him but we believe in Him. కాబట్టి ఆయన యందు అట్టి విశ్వాసము మనము కలిగి జీవించాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ నీ విశ్వాసం ఎట్లుండాలా? స్థిరపరచబడినదై ఉండాలి. దేవుడు తన వాక్యము చేత తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. అందుకని భక్తుడైన పౌలు కూడా అంటూ ఉంటాడు, ఏమంటాడంటే నేను మంచి పోరాటం పోరాడాలని పరుగుంటే కూడా గుర్తించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి గార్డెడ్ ఆల్ ద టైం. కాపాడుకోవాలి, అన్ని కాపాడుకుంటాం మనం. మనకుంటున్న బ్యాంక్ బ్యాలెన్స్, మనకుంటున్న నగలు, మనకుంటున్న వస్తువులను అన్నింటినీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. కానీ విశ్వాసులైన మనము విశ్వాసాన్ని కాపాడుకోలేని వారిగా, అంటే నిరుత్సాహ స్థితిలో నిలచాలిపోయిన వారిగా మనం ఉంటున్నామేమో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు. రాసిన పత్రికల 12 అంటాడు కదా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచు మీ ముందున్న పరుగుల మీద ముట్టించండి. కాబట్టి హీఈస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయనని మనలో ప్రారంభించాడు, ఆయనని దాన్ని తుదముట్టిస్తాడు. ఎప్పుడు అంటే మనం విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే. కాబట్టి హౌ ఈస్ యువర్ ఫెయిత్ టుడే? ఈరోజు నీ విశ్వాసం ఎట్టి విశ్వాసంతో? చాలా మంది సేవకులు చెప్తా ఉంటారు, దేవుడు ఎందుకు బుద్ధి విశ్వాసం కలిగి ఉండాలంటే. బుద్ధి విశ్వాసం ఉందా? వాక్యం అందు బుద్ధితనం ఉన్నది, కానీ బుద్ధి విశ్వాసంలో ఎదగలేని వాడిగా ఉంటున్నాడు. నేటికన్నా బుద్ధి విశ్వాసం నాకు అనుగ్రహించుకున్న సంపూర్ణంగా నీ మీద ఆధారపడి, సంపూర్ణంగా నీ అందు నమ్మిక ఉంచి, ఏదేమైనప్పటికీ నా మేలు కొరకే నువ్వు జరిగిస్తావు,
నన్ను బలపరుస్తావు, నడిపిస్తావు. నేను పడిపోతే నన్ను లేవనెత్తుతావు. నేను ఒకవేళ నీకు దూరంగా వెళ్ళిపోతే మళ్ళొకసారి నన్ను చేర తీసుకుంటావు అన్న విశ్వాసము మనకు కావాలి. ఎందుకంటే మన జీవితాల్లో మనం ప్రతిదినం అనుదినము ప్రభుని ఆరాధిస్తాము, వాక్యం చదువుతాము, అని ప్రభుకి దూరంగా జీవిస్తూ ఉంటాం. కానీ మనకి దేవుడిచ్చిన ఈ రక్షణ అట్టిదించిన విశ్వాసాన్ని మనం కలిగి జీవించగలిగితే కనుక నువ్వు ఎన్ని మార్పులు పడిపోయినప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, నేను నీలో ప్రారంభించాను, నేను దాన్ని తుదపుట్టిస్తాను. కాబట్టి నువ్వు నా వైపు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అంటాడు కదా, విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవన్నట్టును రుజువుమైనవి ఉన్నవి. కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దేవుడు కార్యాలు చేయాలంటే మనం భక్తులం కాదు, వీళ్ళు వెంటనే చేయడానికి. మనం ఆయన టైమింగ్లో ఫిట్ కావాలి. ఆయన సమయంలో మనము సరి చూసుకోగలితే, దేవుని సమయాన్ని మనం గమనించగలితే, మనం ఈరోజు ఆయన చూడలేకపోతున్నాం, కానీ హీఈస్ వర్కింగ్ బిహైండ్ అస్. మన వెనకట ఆయన ఏం చేస్తున్నాడో ఆయన పని చేస్తున్నాడు. నా బిడ్డని ఎట్టి రీతిగా బాగు చేయాలా, నా బిడ్డను ఎట్టి రీతిగా నేను బలపరచాలా, నా బిడ్డను ఎట్టి రీతిగా నేను పొందుకున్న రక్షణను కాపాడుకునే కృపను అనుగ్రహించాలా, ఎట్టి రీతిగా బలహీనపడుతున్నాడో ఎట్టి రీతిగా నేను బలపరచాలని ఆయన మన వెనుక ఉండి ఆయన మనకు సహాయపడుతూ. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము అట్టి విశ్వాసము మనం ఆయన యందు కనపరచగలుగుతున్నాము. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఫెయిత్ టు గాడ్. దేవుని సన్నిధికి విశ్వాసం ఇవ్వాల్సిన సరిపోదు, కానీ ఎట్టి విశ్వాసం కలిగి వస్తున్నాం అన్నది ప్రశ్న. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు, ఏదో ఆశించవచ్చు, దేవుడు ఏదో మేలు చేస్తాడు, ఏదో కార్యం జరిగిస్తాడు, నా జీవితంలో ఏదో ఒకటి ఆయన నూతన కార్యాలు జరిగిస్తాడు అని వచ్చి ఒకసారి మంచిగా ఉంది, ఆశ అయితే ఉంది. కానీ అంటే విశ్వాసము ప్రదర్శించలేని వాడుగా ఉంటున్నాడు. అవగింజంత విశ్వాసం ఉంటే కొబ్బరి చెట్టును పోయి సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది అన్నట్టు దేవుడు. అంటే మీ సమస్యలు. కానీ ఈరోజు కూడా మనము దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని దగ్గరకు వస్తున్నాము, వాక్యంలో ఎదుగుతున్నాము, వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ మన సమస్యలు తీరుతలేదే. అంటే నీ విశ్వాసంలో నువ్వు దారి తప్పిపోయి ఉన్నావు. అందుకనే నీ కష్టాలు నువ్వు విడిచిపెడతాను, వెంటాడుతున్నాయి. ఎందుకంటే ప్రభు నందును వాటి విశ్వాసంలో కనపరచలేని వాడిని అనుకుంటు. ఇంకెన్ని రోజులంటే కష్టాలు అంటారు చాలా మంది. ఎన్ని రోజులు అంటే ప్రభు నీకు అనుమతించినంత కాలం నువ్వు అనుభవించాలి, ఆయన వైపు చూడాలంటే. నీ పని అంతే, ఇంకేం లేదు. మనం దేవుడిని ప్రశ్నించేంత వరకు ఏమాత్రమో కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేరుస్తాడు. అందుకనే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మాత్రం చదివిస్తాడు. మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడను. వీ హ్యావ్ టు ప్రొఫెస్ అవర్ ఫెయిత్. ఏమనంటే నువ్వు ఎట్టి స్థితిగతుల్లోనూ ఉంటున్నప్పటికీ, పడి ఉంటున్నప్పటికీ నీకు ఒక విశ్వాసం ఏముండదు తెలుసా? నా ప్రభు మాట మీద నేను ఆధారపడతాను, నా ప్రభు నాకు చెప్పి ఉన్నాడు, సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నాడు, అది నా జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అన్న విశ్వాసంతో, నిరీక్షణతో నువ్వు ఎదురు చూడాలి. ఆయన టైమింగ్ అప్పుడు నీకు అర్థమైంది. ఎందుకంటే మన టైమింగ్ వేరు, వాట్స్ టైమింగ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అందుకని అంటాడు కదా, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. సో మనం ఊహించుకొని మనం దేవుడిని తప్పపాఠం చేసుకోవద్దు. మనం దేవుడిని సరైన రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండాలి. నువ్వు సరైన రీతిలో దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నంలో నువ్వు ఉండగలితే, అటు రీతిగా నువ్వు కృషి చేయగలితే, ఈ దేవుడు ఎవరో నువ్వు ఎవరిని సేవిస్తున్నావో ఆయన నీకు అర్థమవుతావు. నువ్వు చాలా మంది దేవుడిని ఎరిగి ఉన్నారు, కానీ ఆ దేవుడు ఎవరో అర్థం కాని స్థితిగతుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు దేవుడిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే, నువ్వు ఆయన ప్రేమకి లోబడని దేవుడిని అడగకపో. కాబట్టి దేవుని ప్రేమని గుర్తించు. అందుకనే భక్తులు అంటాడు కదా పత్రికల్లో, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకుంటాము? ఆయనతో సమయం గడిపినప్పుడు. దినానికి ఒక 5 నిమిషాలు గడిపితే కాదు, జీవించినంత కాలం నువ్వు ఆయనతో గడిపేవాడు ఉండాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా, తీరికగా ఉన్నప్పుడల్లా
నువ్వు ప్రభుతో గడిపేవాడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రభుని మరీ ఎక్కువగా నువ్వు తెలుసుకోగలుగుతావు అని దేవుడి వాక్యం చదివిస్తుంది. కాబట్టి దేవుడిని మనం తెలుసుకోవాలి. అట్టి విశ్వాసాన్ని మనము ఆయన ఎందుకు మనం కలిగి జీవించే వారిగా మనం ఉండాలి అంటున్నాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక నీతిమంతులంట విశ్వాసము మూలంగా వాళ్ళు జీవిస్తారు. ఈరోజు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆయన శిల్వ మరణము ద్వారా తమ చిందించి పాపులైన మనని పరిశుద్ధులుగా ఆయన దృష్టిలో మార్చుకొని మనకు నీతిమంతులుగా అటు విశ్వాసాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అయితే, నువ్వు విశ్వాసం మూలంగా నువ్వు జీవిస్తావని మాత్రం చెప్తుంది. ఈరోజు విశ్వాసం మూలంగా జీవించే క్రైస్తవుడు అయినా నువ్వు ఈరోజు అంటే విశ్వాసం నీకుంటున్నదా? శిష్యులు అడుగుతారు ప్రభుని ఏమనంటే, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసాన్ని మీరు అధికపరచండి, పెంపొందించండి అని అడుగుతారు. కాబట్టి ప్రతిదినము క్రైస్తవులుగా అన్నిట్లో మనము ఎదుగుదల కోరుకుంటాం, కానీ విశ్వాసంలో ఎదుగుదల మనము అంతగా శ్రద్ధ వహించం. కానీ విశ్వాసం మీద నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తావో నీ విశ్వాసము అధికపరచబడుతుంటుంది. అది అధికపరచబడుతూ అది ప్రభునందు ఒకరోజు స్థిరపరచబడుతుంది. ఒకసారి ప్రభునందు నీ విశ్వాసం స్థిరపరచబడినప్పుడు దాన్ని ఎవడు కదపలేడు. ఎందుకంటే విశ్వాసం కడతాయి. అంటే విశ్వాసం ఆయన ఏదో కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఎవడు తాకలేడు, ఎవడు నిన్ను కదపలేడు. కాబట్టి నీతిమంతుడిగా మనం తీర్చిదిద్దాడు వాక్యం చెప్తుంది. రోమియోలు రాసిన పత్రికలు అంటారు, మీరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. మరి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డ మనము వాక్య ప్రకారం మనం చూసుకుంటే హబక్కూకు గ్రంథం 2:4 అంటాడు కదా, నీతిమంతులు విశ్వాసము మూలంలో మాత్రమే వాళ్ళు జీవిస్తారు. కాబట్టి ఈరోజు నువ్వు నీతిమంతుడు అయితే అటు విశ్వాసాన్ని నువ్వు ప్రభువు పట్ల నువ్వు కనపరిచేవాడిగా ఉండాలి. నా బిడ్డ నా సన్నిధికి వస్తున్నప్పుడు ఎంత గొప్ప విశ్వాసంతో వస్తున్నాడు, నేను కార్యాలు ఆలస్యం చేస్తున్నప్పటికీ కూడా నా యొక్క విశ్వాసంలో ఎక్కడ చెదిరిపోలేదు, నిలకడగా నా కార్యం కొరకు ఎదురు చూస్తున్నాడు అన్న విశ్వాసం మనకి నేటి దినాన ప్రభు మనకి అట్టి విశ్వాసాన్ని కలుగజేయాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వాక్యంలో ఉంటుంది చూడు. ఇంతకు ముందు చెప్పిన కదా, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ స్మాల్ యాజ్ అ మస్టర్డ్ సీడ్, ఈ కంపల్సరీ పోయి సముద్రంలో పడిపోమంటే అది వెళ్ళి పడిపోతుంది. ఈరోజు అట్టి విశ్వాసంలో మనం లేవు కనుకనే మనము దేవుని కార్యాలని, దేవుడికి మన జీవితాలే ఒక ఆటంకంగా ఉంటున్నాయి. God works through us. దేవుడు చేయాల్సినవన్నీ చేశాడు, కానీ ఇంకా దేవుడు చేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవి మన ద్వారా చేయిస్తాడు. తన ఆత్మని మనలో వచ్చి నీ ద్వారా నా ద్వారా కార్యాల్లో నెరవేర్చుకుంటాడు. కాబట్టి అంటే విశ్వాసం మనకి కావాలి అని దేవుడు అంటారు. వినుట వల్ల విశ్వాసం వస్తుంది అని వాక్యం చెప్తుంది. క్రీస్తు గురించిన మాటలు వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మన చిన్ననాటి నుంచి వింటున్నాం, కానీ విశ్వాసంలో అధికపరచబడతలేదే. ఒక ఆయన ఇట్లానే అడిగినప్పుడు వినుట వల్ల విశ్వాసం వస్తుంది అంటే, పొరపాటు పడితే మనం విశ్వాసంలో స్థిరపరచబడలేకపోతున్నాము, మనము విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నామంటే, ఆ కుర్రవాడు ఏమంటున్నాడంటే, పొరపాటు నాది కాదండి, దేవుందే, ఒక్క చూపించుంటే వాక్యం లోపల 2 చెవులు ఇచ్చాడు కాబట్టి ఒకటి దాంతో వింటున్నాను, ఇంకో దాంతో వదిలేస్తున్నాను అన్నాడు. ఇటు రీతిగా మన జీవితాలు కూడా ఉంటాయి. దేవుని మాటకి మనము లక్ష్య పెట్టము, వింటాము, కానీ దాని ప్రకారము దాన్ని అనుసరించి నడుచుకోలేని వారు అనుకుంటాం. అందుకనే స్థిరమైన దృఢమైన విశ్వాసం మనకు కావాలి. విశ్వాసాన్ని, నీ విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహించి ఉంటుండగా నీ విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉన్నది. ఓడగా నీ లైఫ్లోకి వచ్చి నీ జీవితంలో ఎవరన్నా చొరపడినా, లేకపోతే జీవితంలోకి ఎంటర్ అయినా, వాళ్ళు నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తుంటే కనుక దూరం ఉండి వాళ్ళతో పర్వాలేదు. ఎందుకంటే మనుషులు ముఖ్యం కాదు, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము చాలా గొప్పది. ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకునేవాడు. మనం కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ అదే సమయము దేవుడు మనం పరీక్షిస్తున్నాడు మర్చిపోతూ ఉంటాం. కానీ అదే సమయం మనం గుర్తించాలి ఏంటి అంటే,
అట్టి పరిస్థితుల్లో వెళ్తున్న నేను, అట్టి పరిస్థితుల్లో వెళ్తున్న మనము విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నామా? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నామా? దేవుడికి సహాయం కొరకు ఎదురు చూడగలుగుతున్నామా? దేవుడు జోక్యము చేసుకుని కార్యము జరిగిస్తాడా అని అటు విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో మనము ప్రదర్శించగలుగుతున్నామా అని దేవుడు మనం ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎటువంటి విశ్వాసంతో మనము నడిపింపబడుతున్నాము మనము సరి చూస్తున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. యేసు ఈ మాటలను విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఆయనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నేను మీతో చెప్పుచున్నాను. నేను ఈరోజు ఈ వాక్యం ఎందుకు మనం ధ్యానిస్తున్నాము అంటే, మందిరానికి విశ్వాసం వస్తున్నాం కానీ ప్రభు నిన్ను బట్టి ఇంత సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? ఇంత గొప్ప విశ్వాసం నా బిడ్డ కలిగి ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాడా? ఆ జన సమూహం అందరినీ చూసి చెప్తున్నాడంట, ఇంత గొప్ప విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదు. ఆశ్చర్యపోతున్నాడు దేవుడు. అంటే దేవుని యందు అంత నమ్మిక కలిగి ఉన్నాడు, అంత దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని మాటలకు అంత విలువ ఇస్తున్నాడు. అందుకనే ఇంత గొప్ప విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదు. ఇశ్రాయేలులో కానీ ఎవరిలో నేను చూడలేదు. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన నూతన నిబంధన సంఘంలో మనం ఉంటున్నామే. మరి విశ్వాసం ఏమైపోయింది? ప్రభు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా? మందిరానికి వచ్చి కూర్చుంటే పాఠాలు వింటే ప్రసంగాలు వింటే సరిపోదు. అన్న ఏమంటాడో, పాస్టర్ గారు ఏమంటారో, పాస్టర్ గారు అన్నగారు ఎవరు పనికిరారు దేవుని ముందు, అందరూ మనుషులే. కానీ మనం ఒకటి గుర్తించాలి, మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్న మనము ఎంత శ్రద్ధ వహించి దేవుని మాటలకి నువ్వు లక్ష్య పెడుతున్నావు, ఆ మాటలను ఎట్టి రీతిగా నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటున్నావు, ఎట్టి రీతిగా నీ విశ్వాసంలో నువ్వు పెంపొందించబడగలుగుతున్నావు, అధికపరచబడగలుగుతున్నావు. దేవుని సాటర్డే సర్వీస్ చూసినప్పుడు మందిరంలో కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా నువ్వు చెప్పగలుగుతావా, నన్ను బట్టి నా దేవుడు ఈ మాట చెప్పగలుగుతాడు, అతని విశ్వాసం నాకు ఉందే, నువ్వు చెప్పగలుగుతావా? చెప్పగలుగుతాను, ధన్యుడిగా. మరి మనం ఆత్మవిశ్వాసులు వలె ప్రార్థన చేస్తాము, ఏమవుతుందో అని భయపడతాము. ఇటు విశ్వాసం అని అంటే మన విశ్వాసంలో ఏం లేదు, స్థిరత్వము నింకర లేదు. గాలి వస్తే పొట్టు వల్ల చెదురుతుంటుంది, ఇటు తగ్గుకుంటుంది, అటు తగ్గుకుంటుంది, అట్టుకుంటుంది మన విశ్వాసం. శిష్యులంతా లోన మీద పోతున్నప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ప్రభు మంచిగా లోనలో పండుకొని ఉన్నాడు. అయ్యా నీకు బాధ లేదా, మేము అందరం చచ్చిపోతాం, మునిగిపోతాం మనందరము అంటే గాలిని నిమ్మలపరచాడు అంటున్నాడు. ఏమైంది మీ విశ్వాసం? ఏమైంది? నేనే స్వయాన మీతో ఉన్నానే. ఈరోజు ప్రభు మనతోనే ఉన్నాడే, కానీ విశ్వాసం ఎందుకు శిష్యుల వల్ల మనము అదిరిపోతున్నాము, భయపడిపోతున్నాం? ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సావాసంలో నిలకడగా నిలిచిలేవు కనుకనే, వాక్యంలో స్థిరపడలేదు కనుకనే విశ్వాసంలో కొట్టుమిట్ట ఆడుతూ ఉన్నాం. వీటికన్నా స్థిరమైన విశ్వాసం నాకు అనుగ్రహించే ప్రభా అని, పొందుకున్న రక్షణను కాపాడుకునే కృపను నాకు దయచే ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు. నీకుంటున్న విశ్వాసం నువ్వు కాపాడుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది కదా, నీ విశ్వాసం నిన్ను సిగ్గుపడనియదు, తల ఎక్కనిస్తుంది, అంతేగాని తల దించనియదు నీ విశ్వాసం. ఎందుకంటే నువ్వు విశ్వాసం మనిషి పట్ల ఉంచలేదు, కానీ దేవుని మీద ఆయన కుమారుడు విశ్వాసం నిలిపి ఉంచడం వెంకనే నీ తలని ఎప్పుడు పైకి ఉంచుతాడు. కొన్ని రోజులు అవమానాలు వస్తాయి, కొన్ని రోజులు నిందలు అవమానాలు అన్నీ వస్తుంటాయి. అప్పుడు కూడా ఒకటే విశ్వాసం నిరీక్షణతో, నా ప్రభు నాకున్నాడు, ఎవడేమనుకోననుకొని నా ప్రభు అందరి ముందు నన్ను లేవనెత్తుతాడు. ఈరోజు నేను నిమిషంలో ఇక్కడ ఉండి ఇక్కడ వాక్యము ఇటు రీతిగా బోధించడానికి కారణం కూడా అంతే. ఎన్నో మాటలు అన్నాను, ఎన్నెన్నో నేను చేయరాకుండా కూడా నా మీద నిందలు మోపాను. అప్పటికి నాకైతే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం ఉన్నది. ఏంటంటే ఎవరేమనుకున్నా మనం ప్రభు వైపు చూసేవారం కనుక అంతగా పట్టించుకోవద్దు, అంతగా ఆలోచించద్దు. ఒకరోజు వాళ్ళ ముందే దేవుడు నన్ను నిలబడిపోతాడు. అదేవిధంగానే నేను కూడా దేవుడు అదేవిధంగా సహాయపడడం వస్తున్నాను. కాబట్టి దేవుడి మీద మనము సంపూర్ణంగా ఆధారపడము నేర్చుకోవాలి అని దేవుడి కళను ఆశిస్తున్నాడు.
అదే రీతిగా మనం చూసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది చూడు మన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 ఎరిగిన వాడినను పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడినను ప్రేమ లేని వాడినైతే నేను పెద్దోడిని. నీకు ఎంత విశ్వాసం ఉన్నదని దేవుడు మాట్లాడతలే కానీ నీ విశ్వాసం ఏదైతే ఉన్నదో అది దేవుడి ప్రేమతో నీకు జతపరచబడి ఉన్నదా? క్రీస్తు ప్రేమతో నీ విశ్వాసము కట్టబడి ఉన్నదా? ప్రేమ లేని వాడు నా వాడు కాదు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. నువ్వు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ప్రభుని నువ్వు ప్రేమించలేవు. ముందు నీ పొరుగు వారిని, నీ శత్రువుని నువ్వు ప్రేమించడం నేర్చుకో. ప్రభు ప్రేమ రుచి చూసిన నువ్వే ఈరోజు ప్రేమించలేకపోతే నువ్వు. నాకు గొప్ప విశ్వాసం ఉందండి, నేను విశ్వాసం అండి, మా సంఘంలో నేను ఒక 30-40 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి, అది సీనియారిటీ ఉందనుకుంటే సరిపోదు. నేను దేవుడు అంటున్నాడు విశ్వాసం కన్నా చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రేమే దేవుడై ఉన్నాడు యోహాను రాసిన పత్రికల్లో అంటున్నాడు. వాట్ ఇస్ లవ్? విత్ దట్ లవ్ ఆర్ ఫెయిత్ షుడ్ బి ఇంకంటే రెండు కలిసి ఉంటారు. ఆ రెండు ఉన్నప్పుడే ఈ విశ్వాసము నిజమైన విశ్వాసముగా దేవుడు తీర్చిదిద్దుతామని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఫెయిత్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఫెయిత్ అంటే FAITH. ఓకే, ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క కోణంలో మనం ఆలోచిస్తే ఎంత తీయాలి. విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు భూమి కొంటే సరిపోదు, భూమి దున్నుతేనే దాని లోపల అది ఎట్టి రీతిగా ఉన్నదో దాన్ని దాని సారం మనకు తెలుస్తుంది. అక్కడ ఏ విత్తనాలు వేస్తే ఎక్కడికి పంట పండుతుందో అని. కొన్నాను భూమి ఉంది, నేను ఒడ్లు మీద జల్లిస్తాను వచ్చేస్తాయి అనుకుంటే అవ్వదు, అవ్వాలి. అట్టి రీతిగా మన విశ్వాసం ఉంటే సరిపోదు కానీ ఈ విశ్వాసాన్ని వాక్యంలో తొమ్మిది చూడాలి. ఎక్కడ ఉందండి విశ్వాసం? F stands for fear not. ఫెయిత్ అంటే దేవుడు ఏమంటున్నాడంటే భయపడద్దు. యెషయా గ్రంథం 41:10. నేను నిన్ను పట్టుకొని తెలుసుకున్నవాడా, నేను నా దాసుడు అనియో, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్ననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుందును. కాబట్టి ఫెయిత్ లో దేవుడిస్తున్న మొట్టమొదటి ప్రామిస్ F stands for. దేవుడు అంటున్నాడు ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు. నీకు విశ్వాసం ఉంటే నీలో భయం ఉండదు. ఈరోజు మనిషి భయపడుతున్నాడు అంటే గుర్తించాలి. క్రైస్తవులుగా మనం ఏంటి తెలుసా? ఆ వ్యక్తిలో విశ్వాసము లేదు అని. ఏదో చిన్న కష్టం రాగానే భయపడుతుంది క్రైస్తవులు. ఇంటివారు నకిలీ క్రైస్తవులు అని చెప్పచ్చు. నిజమైన క్రైస్తవులు కాదు, నకిలీ క్రైస్తవులు. చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఫెయిత్ లో ఫస్ట్ది ఫియర్ నాట్, భయపడదు. 365 సార్లు 365 రోజులకి సంవత్సరం మొత్తాన కావలసిన శ్రేష్టమైన అమూల్యమైన మనల్ని బలపరిచే మాట, ఆదరించే మాట ఒకటే దేవుడు వాక్యంలో చెప్తుంది. ఏంటంటే భయపడద్దు. ఎందుకు భయపడాలి? మనం ఎవరు భయపడతాడు చెప్పాలి? ఎవరు భయపడతారు? క్రైస్తవులు అన్నది తప్పు చేసిన వాడు భయపడతాడు. తప్పు చేయని వాడు భయపడుతున్నాడు, భయపడదు. ధైర్యం ఉంచండి. కాబట్టి ఎక్కడ మనం జీవితంలో తప్పిదాలు చేస్తున్నామో ఒకసారి చూసుకొని ఆ తప్పుల్ని మనం విడిచిపెట్టి ప్రభావ నన్ను లేవనెత్తి బలపరిచేయాలి, ధైర్యాన్ని పుట్టించేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో నీలో ఉంటున్న ఫియర్ని తీసేసి ఆయనలో ఉంటున్న ఫైర్ని మనలో పెట్టాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. బట్ ఫస్ట్ ది ఫెయిత్ లో God is telling us and reminding us ఏంటంటే ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యు, ఐ యామ్ యువర్ గాడ్.
విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్ ఐ విల్ లిఫ్ట్ యు అప్. దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. కాబట్టి ఫెయిత్లో మొట్టమొదటి మాట దేవుడు మనకి వివరిస్తున్నాడు ఏంటి అంటే భయపడద్దు. రెండోది ఫెయిత్ అంటే ఎఫ్ అయినాక ఏ స్టాండ్స్ ఫర్ ఆస్క్ గాడ్. అడగాలి దేవుడు. నీకు ఏది కావాలన్నా నీ భర్తని, నీ భార్యని, నీ తల్లిదండ్రులను అడగడం కాదు. ఆ వయసు అయిపోయింది. ఆ వయసు ఎప్పటి వరకు పరిమితం అంటే 20 సంవత్సరాల వరకే. స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు వరకు కాలేజ్ అయిపోయిన వరకు అంతే. దాని తర్వాత 25 సంవత్సరాలు నీకు దాటినాక నువ్వు ఎవరిని ఏమి అడగడానికి వీలు లేదు, కానీ నువ్వు ఏది అడగాలన్నా నీ ప్రభువుని అడిగేవాడిగా నువ్వు ఉండాలి. ఆస్క్, అడుగునే నీకు ఇవ్వబడదు అంటున్నాడు. సీక్ అండ్ యూ విల్ ఫైండ్ మీ. అడగాల, వెతకాలి. అదే రీతిగానే తక్క అయ్యా మీ పాదాల దగ్గరకు వచ్చాను, నేను మీ కుమారుని ఫిలిప్ని ఒకసారి తలుపు తీసి నన్ను దర్శించయ్యా అంటే దర్శిస్తాం. ఈరోజు మనం దేవుణ్ణి అడగకుండా మనుషుల్ని అడుగుతున్నామే, అందుకని ఏమీ పొందుకోలేకపోతే. దేవుణ్ణి అడుగు, నీకు కావాల్సిన సమస్తం ఇస్తాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రిక మనం ఎప్పటికీ అర్థం చేసుకున్న వారు దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చబడి మేలు కై జరిగిస్తాడు. We have to ask God, seek God. దేవుణ్ణి వెతకాల, దేవుణ్ణి అడగాలి. ఏం అడుగుతున్నాం దేవుణ్ణి ఈరోజు? అవసరాలు అడుగుతున్నాం, అవసరాలు తీర్చమని అడుగుతున్నాం. కానీ నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు పెంపొందించబడాలి, నువ్వు బలపరచబడాలా, ఆయన పరిశుద్ధ రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడాలి అని అడుగుతున్నావు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని చెప్తాం, దేవుని చేస్తాడు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది, లేదని కాదు. కానీ నువ్వు అడగాల్సిన శ్రేష్టమైన వాడు, దాని తర్వాత సమస్తం ఆయన తగ్గించు. కాబట్టి ఫెయిత్లో దేవుడు ఇంకొక మాట ఏతో తెలియజేస్తున్నాడు. ఏ స్టాండ్స్ ఫర్ వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ఒక చిన్న పిల్లోడు ఎట్టి రీతిగా అయితే వానికి ఏ అవసరత అయితే ఉన్నదో, చాక్లెట్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, బట్టలు కానీ, బొమ్మలు కానీ, ఏవైతే కావాలో వాడు వెళ్ళి ఫస్ట్ అమ్మని అడగడు, నాన్ననే అడుగుతాడు. ఎందుకంటే నాన్న వెళ్తాడు, తీసుకొని వస్తాడు. అట్టి రీతిగా నాకు పరమ తండ్రి అని ఉన్నాడు ఆయన. నేను ఫాదర్స్ డే రేపు జరుపుకుంటాం. నీ పరలోక తండ్రి అయి ఉన్నాడు, నువ్వు ఆయన ఏం అడుగుతున్నావు? ఆయన నీ కొరకు సిద్ధపరిచిన వాడు అవుతున్నావా? లేకపోతే ఆయన నీ కొరకు ఏవైతే వద్దు అనుకున్నాడో వాటి మీద నువ్వు నీ మనసును నిలుపవాలనుకుంటున్నావు? ఒకసారి నిన్ను పరిశీలన చేస్తావు. కాబట్టి నేటి నుంచన్నా ఏ అవసరతలు ఉన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు నడిపింపబడుతున్నప్పటికీ లర్న్ టు ఆస్క్ గాడ్. దేవుని అడగండి, ఇస్తాడు. అడిగిన వారికి ఇస్తా అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, మీలో వరకు జ్ఞానము పొందై ఉంటే నన్ను మీరు అడగండి, ధారాళంగా ఇస్తా అంటున్నాడు. కొలతలేని ఆత్మాభిషేకంతో నింపుతాడు దేవుడిని. కానీ మనం అడుగుతలేదు కాబట్టి ఈరోజు నింపబడతాను. దేవుని అడుగు, నేను నుంచి అయ్యా నీలో నేను వర్దిల్లాలి, నీ కొరకు నేను వర్దిల్లాలి, నేను జీవించిన ఈ జీవితంలో నిన్ను నేను ఈ లోకంలో ప్రభావితం చేయాలి అని దేవుని అడిగితే, నా బిడ్డ నా కొరకు ఇంత ఆసక్తి కలిగి ఉన్నాడా, ఇంతగా ఆశపడుతున్నాడా, ఆశ కలిగి జీవిస్తున్నాడే, నా బిడ్డ వస్తానే దేవుడు తప్పక తన చిత్తాన్ని జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫియర్ నాట్, ఏ స్టాండ్స్ ఫర్ ఆస్క్ గాడ్. నెక్స్ట్ ఏంటి? ఐ అంటే ఏంటి? ఇన్ గాడ్స్ టైమింగ్. ప్రసంగి గ్రంథం చూడండి, ఎక్లెసియాస్టిస్ chapter 3 verse 11. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్టు సమస్తమును ఆయన నియమించున్నాడు. He has made all things beautiful in his time, not in our time. సో ఈ ఫెయిత్ లో మూడో అక్షరంగా అయి మనం చూసుకుంటే ఆర్ వి ఇన్ గాడ్స్ టైమింగ్. మన టైమింగ్ మనం చూసుకుంటాం, దీని ప్రకారమే మనం నడుస్తాం. ఆయన టైమింగ్ ప్రకారము నడిచే వారికి మనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇన్ మై టైమ్ ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్.
కాబట్టి ఆయన సమయము మనం గుర్తించే స్థాయిలోనికి మనం రావాలి. దేవుడి సమయం మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. ఎంతో కాలం నుంచి నువ్వు నిరుత్సాహ స్థితిలో ఉంచుకోవేమో, దేవుడిగా మా పట్ల కార్యాలు జరిగించడం, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నా బ్రతుకు ఇట్లానే ఉన్నది అనుకుంటున్నావు. నువ్వు అక్కడ ఒక కేంద్రీయాలు తెలుసా, విశ్వాసాన్ని ప్రదర్శించాలి. దేవుడు ఆలస్యము చేస్తున్న కొద్ది ఆయన నీ ఎంతో పనిచేస్తున్నాడు. నువ్వు ఊహించిన రీతిగా ఆయన నీలో ఆయన కార్యాలని నెరవేర్చబోతున్నాడు. కాబట్టి దేవుని టైమింగ్లో మనం ఉండాలి అని దేవుడి అనుకుంటున్నాం. ఆయన టైమింగ్లో మనం ఉంటేనే ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనని మనం కలుసుకుంటాం. ఆ కడబోర శబ్దము సమయానికి వినిపించదు, సిద్ధపడిన వారికి మాత్రమే వినిపిస్తుంది. దేవుని టైమింగ్ గుర్తించిన వారు ఎవరైతే టైం లైన్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే వినపడుతుంది. ఇంకా మిగతా సంగతి ఏంటి, వాళ్ళ ఓన్ టైంలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నిలబడిపోతారు. అంటే దేవుని టైమింగ్లో మనము ఉంటున్నామా లేదా అని మనం చదివిస్తాం. జీవించిన కొద్ది కాలం లోకంలో మీకు శ్రమలో చెప్పాడు, ఆయన మీరు ధైర్యం కలిగి ఉండండి, నేను లోకాన్ని జయించానని చెప్పాడు. అంటే విశ్వాసము మనముడు కానీ మన ప్రభు మనతో ఉన్నాడని, ఈ కొద్ది కాలం శ్రమలు అనుభవించాలని దేవుడు అనుమతించుంటే వెళ్ళు, శ్రమలకు వెళ్ళు. అది నీ కొరకే, నీ విశ్వాసాన్ని సరిచేయడానికి, నీ విశ్వాసాన్ని అధికపరచడానికి. ఈరోజు మనము దేవుడు మనల్ని పరీక్షిస్తుండగా, దేవుడు మన కార్యాలని ఆలస్యం చేస్తుండగా, దేవుడి బిడ్డలుగా మనం ఏం చేస్తుంటాం తెలుసా? దేవుడి సమయాన్ని విడిచిపెట్టేసి మన సమయంలోనికి మనం తిరిగి వచ్చేసి మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఎందుకంటే యోహాను సువార్త 12 అంటాడు కదా, ఏమంటాడు? నాకు మీరు వేరే మీరు ఏమియో చెయ్యలేరు. ఆయనతోనే నువ్వు ఉంటేనే ఏమన్నా జరుగుతాయి. ఆయనతోనే నువ్వు లేకుండా దేవా నువ్వు జరిగించు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన జరిగించడు. నువ్వు ఆయనతో ఉండాలి. మీరు నాయకులు, నా మాటలు మీ అందరూ ఉన్నప్పుడే మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాటలు మనం చేర్చుకోవాలి. అప్పుడే కార్యాలను మనము చూడగలుగుతాం. కాబట్టి గాడ్స్ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు సమయాన్ని, అందుకని భక్తుడైన పౌలు ద్వారా తెలియదు, మీ సమయాన్ని కోనిక సక్రియంగా పరచుకోండి. ఎందుకంటే దినంలో చెడ్డలు సమయం కోనియం. సమయం దొరికిందా విను, దేవుని వాక్యం విను. ఆ వాక్యం వింటున్నప్పుడు వాక్యం ప్రకారం మనం జీవించలేని వారిగా మనం ఉంటూ ఉంటాం. చాలా వాక్యాలు వింటున్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థించు, ఎవరైనా రీతిగా నేను నడుచుకోలేకపోతున్నాయా, నాకు క్షమించు. అటు రీతిగా నడుచుకునే వాడిగా నా జీవితంలో ఒక కార్యాన్ని నువ్వు జరిగించు. ఈ వైపు నేను చూస్తున్నాను, నీ టైమింగ్ ఆ మార్పు కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నన్ను మార్చవా అంటే దేవుడు తప్పక మారుస్తాడు. క్రీస్తులకు ఉన్నవాడు నూతన సృష్టి అని చెప్తున్నాడు. ఆయన ఉంటేనే నూతన సృష్టిగా మార్చబడతామని, చర్చిలో ఉన్నంత మాత్రాన నూతన సృష్టిగా మనము మార్చబడలేము. అక్కడ ఉంటున్నావు, వాక్యంలో ఎదుగుతున్నావా, ప్రార్థనలో గడుపుతున్నావా, అన్యుల సావాసం పరిశుద్ధాత్మని కలిగి జీవించగలుగుతున్నావా? ఇవన్నీ నువ్వు చేయాలంటే దేవుని టైం లైన్లో మనం నడుచుకోవాలి. 4వ మనం చూసుకున్నట్లయితే FAI తర్వాత D స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసము కలిగి జీవించు. ఎక్కడ ఉన్నదంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంటుంది చూడండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేని మీద ఉంచుకుంటున్నాడు? ముందేమన్నావు? నీ స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే మనుషుల యొక్క బుద్ధి మంచిది కాదు. నీ ముందు నిన్ను పొగుడతారు, నీ యొక్క గోతులు తగ్గుతూ ఉంటారు. అది మనుషుల యొక్క స్వబుద్ధి. అటువంటి వ్యక్తిగా ఉండి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయలేదు, కార్యం జరిగించలేదు. అందుకని ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఏమనంటే, నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడద్దు, నువ్వు నా మీద ఆధారపడదు.
Trust the Lord with your heart and lean not on your own understanding. మనము ఆలోచించే విధానము దేవుడు ఆలోచించే విధానం వేరు. ఈరోజు మన ఆలోచనలు తీసి పక్కన పెట్టి ఆయన ఆలోచనలతో మనము అలంకరింపబడాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటంటే మనము మన పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు మనం చూడాలి. కాబట్టి ట్రస్ట్ ఇన్ ద లార్డ్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఎవరి మీద నమ్మకం అవసరం? మనుషులను నమ్ముతాం, మళ్ళీ మనుషులు మోసం చేసినాక మందిరానికి వచ్చి కూర్చొని బాధతోనే పాటలు పాడతాం. ఏమని పాడతాం? నమ్మి నమ్మి మనుషులను నమ్మి నమ్మి అని పాడతాం. ఏమాత్రం అన్న న్యాయమా? వాక్యం తెలుసు, వాక్యం చదువు, అయినప్పటికీ నీ స్వబుద్ధి మీద ఆధారపడ్డావు, దేవుడి మీద ఆధారపడేసా, నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు, మోసపోయి బాధతో వచ్చి దేవుడికి పాట పాడితే దేవుడు ఎక్కడ వినం. వాటి ఏంటికన్నా అట్టి రీతిగా మన జీవితాలు ఉంటాడు కానీ మనం చదివిస్తుంటాం. ఆఖరిగా మనం చూసుకున్నట్టయితే హెచ్ స్టాండ్స్ ఫర్ హోల్డ్ ఆన్. ప్రభుని గట్టిగా పట్టుకో. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:23 వాక్యం చూడండి. 10:23 ఎబ్రిల్ రాసిన పత్రిక. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందుము. లెట్ us hold towards hope and profess our faith, for he has promised is faithful. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాటలు గట్టి పట్టుకో. ఈరోజు మాటలు పట్టుకోం. మనుషులు ఏదైనా ఒక మాట అన్నారనుకో, ఆ సత్యాంత కాలం మనం పట్టుకొని ఉంటాం, కానీ దేవుడి మాటని పట్టుకోలేని వాడు మనం ఉంచుతాం. అందుకని అంటున్నాడు హోల్డ్ ఆన్ టు గాడ్స్ వర్డ్. కీర్తనకారుడు దావీదు కీర్తనలు అంటాడు కదా, 119, 105 అంటాడు కదా, దేవుని వాక్యం మన పాదంలోకి దీపము, మన త్రోవకు వెలుగైపోయింది. పట్టుకో, వాక్యాన్ని పట్టుకో, వెలుగులో నడు. దాన్ని నువ్వు విడిచిపోయితే చీకటి కమ్ముకుంటాయి. వెలుగు నిన్ను చీకటిలోనికి విడిచిపెట్టేస్తుంది, చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాక్యం ఖరాబైపోయింది ఆత్మ. అందుకనే ఇసుకోవాలి అన్నారు కదా, మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం చూపిస్తుంది. వాక్యము ఎరిగి ఉన్న మనము, వాక్యాన్ని విన్న మనము ఈరోజు వాక్యాన్ని అట్టి రీతిగా పట్టుకొని జీవించగలుగుతున్నాము, నడుచుకోగలుగుతున్నాము. లేకపోతే కనుక నేటి నుంచి ఉన్న దేవుడికి చెప్తాం, ప్రభా వాక్యానుసారమైన జీవితము నేను కలిగి జీవించే కృపను నాకు దయచేయడం, అతి విశ్వాసమైన స్థిరుడైన కృపను నాకు అనుగ్రహించుకోవాలి. నీ రాక కొరకు నేను రాబోతుండగా అతి విశ్వాసంతో, నిరీక్షణతో నీ రాక కొరకు ఎదురు చూసే కృపను నాకు దయచేయడం. మనకి దేవుడు ఒక శుభప్రదం నిరీక్షణ ఇచ్చాడు. ఏంటంటే ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. అతి త్వరలో మన కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి. అక్కడ ఆకలి ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఎల్లప్పుడూ ప్రభుత్వాన్ని ఆనందమే. ఈ లోకంలో ఎంతకాలం ఇవన్నీ అనుభవించాలి. దేవుడు అనుమతిస్తాడు, మనం అనుభవించాలంటే. అవి ఉన్నాయని చెప్పి వాటిని బట్టి మనం పొంగిపోవద్దు, కానీ దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని అంటే విశ్వాసంతో దేవుడు మనం నటించుకోవాలి. మన దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని మనం కాపాడుకొని మన విశ్వాసము దేవుల్లో పెంపొందించబడి స్థిరపరచబడి కనుక సంపూర్ణతలో నటింపబడగలిగే యొక్క తప్పక దేవుడు రాగంలో ఇంతబడే సంబంధం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు కుటుంబం అందరికీ అనుగ్రహించి మన బలపరచు నడిపించుకుంటారు. సందేశంలో ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మాత్రమే దైవమైన సజీవుడానికి వందనాలు స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో అడుగులైన యొక్క సేవలు పెట్టి విలువైన మాటలతో మమ్మల్ని దృష్టించిన దాన్ని బట్టి మనసాన్ని స్తుతిస్తూ
నీ మాట నీ వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే బ్రతుకుతాడని వాక్యం సెలవిస్తుంది. మా జీవితాల్లో అయా ఒకసారి మేము అయా చూసుకుంటే ఏ నీతి మా జీవితంలో కనపడట్లేదు. కేవలం నీ ఉచితమైన కృప ద్వారా నీ నీతిని బట్టి మమ్మల్ని నడిపిస్తున్నావు, బ్రతికిస్తున్నావు అయ్యా. ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నాను అయ్యా. మీరు భ్రష్టులు కాకుండా ఉండులాగున మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి అని వాక్యం సెలవిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో ఎంతో మందికి భాగ్యము దక్కక ఇదిగో నరకానికి పాత్రలవుతున్నా కానీ నీ ఉచితమైన కృప చేతనే అయా ఇదిగో విశ్వాసంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ ప్రయాణంలో మమ్మల్ని నడిపిస్తున్నారు అయా. మా మార్గం ఏంటో, మా గమ్యం ఏంటో అయా మాకు బోధిస్తూ నడిపిస్తున్నారు. అయినను మేము తప్పిపోతున్నాం, అయినను విశ్వాసం లేకుండా జీవిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ విశ్వాసం లేని ప్రార్థన. వాక్యము చదువుతున్నాం కానీ అయా వాక్యంలో ఇదిగో విశ్వాసం లేని వాక్యము ధ్యానాంశంలో మేము ఉంటున్నాం. నమ్మిన వారికి సమస్తము సాధ్యమని సెలవించిందని వాక్యం. మేము నమ్మలేని స్థితిలో ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని దయతో క్షమించమని అడగటానికి కూడా మాకు అర్హత లేదు అయ్యా. మేము బలహీనము, మేము పాపులము. ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. ఇదిగో నాయన నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని సెలవిచ్చారు. నీ బిడ్డలుగా మేము సింహపు పిల్లల వలె మేము ఉంటారు, నీతిమంతులుగా తీర్చుకోవడానికి అయ్యా. ఇదిగో నాయన నీతిమంతులు విశ్వాసములకు బ్రతుకుతారు అన్నారు కదా. మేము నీతిగా ఉండి విశ్వాసములో మేము కొనసాగాలి. మేము మధ్యలో ఆగిపోకూడదు ప్రభువా. మేము మధ్యలో ఆగిపోతే విడవబడతాం అయ్యా, లోకములో ఉంటాం అయ్యా. ఇదిగో నరకానికి పాత్రలు అవుతాము తండ్రి. అలాంటి బ్రతుకు మాకుందయ్యా. మేము చేసిన పాపం మా చూపుల్లో, మా ఆలోచనలో, మా మాటల్లో, మా తలంపుల్లో అయ్యా మేము చేసిన ప్రతి పాపమును దయతో క్షమించమని ఈ రాత్రి నీ పాదాలు పట్టుకొని వేడుకొనుచున్నాను. మా విశ్వాసాన్ని పరీక్షించుకుంటే మొదటి ప్రేమను విడిచిపెట్టాం అయా. విశ్వాసములో మేము ఆగిపోయాం. ఎక్కడ ఆగిపోయాం మేము అయా గుర్తిరిగి మేము సరి చేసుకొని నీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. ఒకప్పుడు ఉద్యోగాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేవని అయ్యా నీ దగ్గరకు వచ్చినప్పుడు, దీవించినప్పుడు, ఆస్వాదించినప్పుడు ఈ దినాన ఎదుగున గర్వపు హృదయంతో మా బ్రతుకులు అయా ప్రయాణిస్తున్నాయేమో అయ్యా. అట్టి జీవితం మాకొద్దు. గర్వము నాశనానికి గురైంది నాయన, నాశనమే అయా గురైన అట్టి జీవితం మాకొద్దు. ఒకప్పుడు ప్రార్థన ఏంటో తెలియని స్థితిలో, వాక్యం ఏంటో తెలియని స్థితిలో మేము ఉన్నప్పుడు అయ్యా ఎదుగునైనా ఏ స్థితిలో ఉన్నామో ఆ ప్రేమలో మేము ఉండాలి. ఇదిగో ప్రతిరోజు నేర్చుకునే స్వభావంలో మేము ఉండాలి. ప్రతిరోజు మా మనస్సుని మనస్సుతో కలవాలి ప్రభు. కృప దయచేయండి. లోకములో ఉన్న ఇదిగో శ్రమలు, ఇబ్బందులు వాటిని మేము చూడక వాస్తవం ఏంటో మేము తెలుసుకోవాలి. నీ వాక్యము సెలవిస్తుంది లోకములో ఉన్నంత కాలము శ్రమ అన్నావు. ఆ శ్రమలను జయించి రావాల్సిందని వాక్యం సెలవిస్తుంది. మేము భయపడే బిడలుగా కాక ఇదిగో సింహపు బిడల వలె మేము విశ్వాస మూలముగా శ్రమలను జయించి అయా జీవితము కలిగి ఇదిగోనైనా ఆ పరిశుద్ధ వాక్యముల మేము నడిపించబడాలి. కృప దయచేయండి. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకను మా విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ అయాదుగునైనా నీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని నాకు మా అందరికి దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సంఘాన్ని బలపరచండి. సంఘములో విశ్వాసము కలిగిన బిడ్డల వలె మమ్మల్ని స్థిరులుగా మీరు మార్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇది ఇంకా నీ సేవకుని ఆ కుటుంబాన్ని, తల్లి గారిని మీరు బలపరిచి ఆదరించండి. అయా సమాధానంతో, ప్రేమతో ఇదిగోనే సంఘములో ఇంకను దీవెనకరంగా ఇదిగో అనేక బిడ్డలకు సాక్ష్యంకరంగా నీ యొక్క ఇదిగోనైతే బిడ్డలను సంపాదించే బిడ్డలుగా అయా నేను బిడ్డలు నిలబెట్టుకోమని, పరిశుద్ధతో నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సంఘాన్ని నడిపించే జ్ఞానమును, బలమును, బుద్ధిని, శక్తిని, అభిషేకమును మీరు మెండుగా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థనలో, ఆత్మలో అయ్యదునైనా పోరాడే అభిషేకమును మీరు దయచేయండి.
తండ్రి నీకు స్తోత్రము. బిడ్డలు దేవ ఆశ కలిగి వచ్చుకుంటాను. ఎదిగో నాయన ఈ రాత్రి మేము నేర్చుకున్నామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. విశ్వాసము కలిగి ఉండాలని, విశ్వాసములో మేము ఎలా ప్రయాణం చేయాలో మేము నేర్చుకున్నాము ప్రభువా. అయ్యా వినుట వలన ఇదిగో విశ్వాసం అంటున్నాం. విని విడిచిపెట్టే బిడ్డలుగా కాకుండా ఆచరణలో మేము నడిచే బిడ్డలుగా ఉండే కృపను మా అందరికి దయచేయమని, నీ మీద ఆధారపడే జీవితం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల మీద దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా విశ్వాసముతో నమ్మి పొందే కృపను అయ్యా మా బిడ్డలందరికీ, నాకును మా అందరికీ దయచేయమని వేడుకుంటూ దీవెనకరంగా మీరు నడిపించమని, మాకు కావలసిన ప్రతి అవసరతలో అయా విశ్వాసములను మేము పొందుకునే కృపను మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రము గానము చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ చిన్ని స్తుతి ప్రార్థనకు సమర్పించడానికి వేడుకుంటున్న నామ తండ్రి ఆమేన్. ప్రభు యేసు రక్తమే, ప్రభు శిలువ రక్తమే, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా నాశనం కలుగుగాక. హల్లెలూయా. స్తుతి స్తోత్రం కలుగుగాక. ఆమేన్.